హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల హీట్ మొదలైంది. తమ అభ్యర్థుల్ని ఎలాగైనా గెలిపించుకోవాలని పార్టీలన్నీ సాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. మరి పార్టీ అధ్యక్షులే ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తే ఆ ఉత్కంఠ ఏ రేంజ్లో ఉండబోతుందో పిఠాపురం నియోజకవర్గంలో అర్థమవుతుంది. జనసేన పార్టీ అధ్యక్షుడు జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగబోతున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వంగా గీత పోటీ చేయబోతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వెల్లడించింది. కాకినాడ అసెంబ్లీ పరిధిలోకి వచ్చే పిఠాపురం నియోజకవర్గంలో 3 మండలాలున్నాయి. ఒక్కొక్క మండలంలోనూ 10 నుంచి 12 గ్రామాలైతే ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ నియోజకవర్గంలో 2,29,591 మంది ఓటర్లు అయితే ఉన్నారు. గతంలో అంటే 2019 ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ కేతనాన్ని ఎగురవేసింది. దొరబాబుకి 44.71% ఓట్లు వస్తే ఇక టీడీపీ తరపున ఎస్ఎస్ఎన్ వర్మకి 36.68% ఓట్లు రాగా జనసేన పార్టీ నుంచి కూడా పోటీ చేశారు ఈ నియోజకవర్గంలో. శేషుకుమార్కి దాదాపుగా 15% ఓట్లయితే వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతానికి సిట్టింగ్ ఎంపీగా బాధ్యతలు కొనసాగిస్తున్నటువంటి వంగా గీతాకి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రావడంతో, అది కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద కావడంతో ఎలాగైనా పార్టీని గెలిపించి తీరాలని వంగా గీత కూడా అధిష్టానంతో కలిసి భారీ ఎత్తుగడలకే ప్లాన్ చేస్తున్నట్లయితే అర్థమవుతుంది. ప్రస్తుతానికి పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి కొంతమేర వ్యతిరేకత అయితే ఉంది. కారణం పిఠాపురం పంట కాలువ వల్ల వచ్చే వరదల వల్ల కొట్టుకుపోతున్నటువంటి గ్రామాలకి సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం, అంతేకాకుండా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి 40 కోట్లు నిధులను మంజూరు చేసి ఆ తరువాత పట్టించుకోకపోవడం, వీటన్నింటి వల్ల కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఉన్నప్పటికీ ఇటు పవన్ కళ్యాణ్ కూడా గాజువాక, భీమవరం 2 చోట్ల కూడా 2019 ఎన్నికల్లో ఓడిపోవడంతో గెలుపు మీద ఎంతవరకు నమ్మకం ఉంది, పిఠాపురం ప్రజల పల్స్ కనుక గమనించినట్లయితే కొంతమేర పాజిటివ్గా ఉంది పవన్ కళ్యాణ్కి ప్రస్తుతానికి అని చెప్పొచ్చు. 60% పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉంటే 50% వంగా గీత గెలిచే అవకాశం ఉంది. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.